సో, ట్రేడింగ్‌కొచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ మనం కాంట్రాక్ట్స్‌ని ట్రేడ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్స్ అంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. మీరు రియల్ ఎస్టేట్‌లో డైరెక్ట్‌గా ఒక స్థలం కొనొచ్చు. ఫుల్ అమౌంట్ పెట్టి ₹1,00,00,000 పెట్టి స్థలం కొనొచ్చు. ఆ కొన్న స్థలాన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మొచ్చు. అది మీ ఆస్తి. అదే మీరు ఒక ₹1,00,00,000 స్థలానికి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి ఇంకొక బయ్యర్‌ని వెతికి ఈ ఇద్దరి మధ్యలో మీరు డీల్ సెట్ చేశారనుకోండి. అప్పుడు దాన్ని మీరు కాంట్రాక్ట్ రాసి కాంట్రాక్ట్ మీదే మీరు బిజినెస్ నడుపుతున్నట్టు కదా! సో, దాన్ని మనం ట్రేడింగ్ అంటాం. సో, అలాగే బిట్‌కాయిన్ గాని, ఇథీరియం గాని, సోలానా గాని ఇలాంటి ఏ క్రిప్టో పైనైనా సరే ట్రేడింగ్ చేసే ప్లాట్‌ఫార్మ్స్‌లో కాంట్రాక్ట్స్ మీద మాత్రమే ట్రేడ్ చేయడం జరుగుతది. సో, అలా కాంట్రాక్ట్స్ మీద ట్రేడ్ చేసినప్పుడు మన గవర్నమెంట్ చెప్పినటువంటి 1% టీడీఎస్ గాని, 30% టాక్స్ కానీ పడదు. కేవలం మీరు ఇంతకుముందు ఎన్ఎస్‌సిలో ట్రేడ్ చేసినప్పుడు ఎలాగైతే ఇన్‌కమ్ చూపించుకుంటున్నారో బిజినెస్ ఇన్‌కమ్ లాగా అదే విధంగా ఇక్కడ కూడా చూపించుకొని మిగతా బిజినెస్ లాసులతో దీన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్స్‌ని కూడా మిగతా బిజినెస్ యొక్క ప్రాఫిట్స్‌తో కలిపి మీరు అదే స్లాబ్స్‌లో కట్టుకోవడానికి ఉంటది. సో, దీనికి సెపరేట్ ఏమీ ఉండదనమాట. కాకపోతే ఇక్కడొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లోకెళ్ళినప్పుడు మీకు తెలిసినటువంటి ఈ బినాన్స్ కానీ, ఓకేఎక్స్ గాని, వజీరెక్స్ కానీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లోకెళ్ళినప్పుడు ఏం జరుగుతది అంటే, మీరు ట్రేడ్ చేయాలన్నా కూడా యూఎస్‌డిటీకి మార్చుకున్న తర్వాతనే మీ కరెన్సీ యూఎస్‌డిటీకి మార్చుకున్న తర్వాతనే చేయాల్సుంటది.